అందరికీ నమస్తే అండి. ఈరోజు కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హఠాత్తుగా వచ్చిన వర్షం చూసి ఆశ్చర్యపోయింది భ్రమరాంబ. అదేమిటే వర్ష, ఒక్కతివే వచ్చావు, అల్లుడు రాలేదా నీతో అనగానే ఇంతెత్తున లేచింది వర్ష. ఏం మమ్మీ, ఒక్కదాన్ని రాకూడదా? పెళ్ళైపోతే కూతురు ఒక్కతి పుట్టింటికి వస్తే బోలెడన్ని ఆరాలంటూ కస్సుమంది తల్లి మీద. అవునే అమ్మలు, కారణం లేకుండా చెప్పా పెట్టకుండా వస్తే అడగనా మరి? ఎలా ఉన్నారు అల్లుడు గారు, మీ అత్తమామలు? మా మామగారికి వైరల్ ఫీవర్ వచ్చి తగ్గింది. ఇప్పుడు మా అత్తగారు పడకేశారు. చస్తున్నాననుకో, పని మనిషి రావడం లేదు. గొడ్డు చాకిరైపోయింది. ఆ ఇంట్లో నాకు నిక్షేపంగా ఉద్యోగం చేసుకుంటున్న నన్ను నీవు కష్టపడని అవసరం లేదులే వర్ష అంటూ నా చేత ఉద్యోగం మాన్పించింది. ఇంటి చాకిరికే అని ఇప్పుడు అర్థమవుతుంది. మరి ఇంట్లో జ్వరం వచ్చిన వాళ్ళని అలా వదిలి వచ్చావేమిటి వర్ష? అంటే అంటే నన్ను వెళ్ళిపోమ్మన అర్థము? అయ్యో, అలా అని కాదే తల్లి, నీవు రావచ్చు, కాదనను. కానీ ఇది సందర్భం కాదని మమ్మీ, నేను ఆ చాకిర్లు చేయలేను. ఆ ముసలాలకు వండి పెట్టడం నా వల్ల కాదు. నేను కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను. వాళ్లకు తగ్గాక అప్పుడు వెళ్తాను అక్కడకు. ముసలాళ్ళేమిటే వర్ష, వాళ్ళు నీ అత్తగారు మామగారును. అత్తగారు మామగారు అని నోరారా పిలవలేవా? అయినా ఇది పద్ధతి కాదు వర్ష. ఇంట్లో అలా ఉన్న మనుషుల్ని వదిలేసి పుట్టింటికి పరిగెత్తడం, పుట్టిల్లు దగ్గరే ఉందని చీటికి మాటికి ఇలా రావడం బాగుందా వర్ష? మీ అత్తగారు మామగారు ఏమనుకుంటారు చెప్పు? సరే గాని నీకు కాస్త కాఫీ ఇవ్వనా? తల్లి అన్న మాటలకు కోపం వచ్చి మూతి ముడుచుకొని కూర్చుంది మాట్లాడకుండా. ఇదిగో కాఫీ, తాగు ముందు అని కాఫీ కప్పు చేతికి అందిస్తే తీసుకొని పక్కన పెట్టేసింది తాగకుండా. నడు ముందు, నాకు ఇటువంటివి నచ్చవు వర్ష, నేను ప్రోత్సహించను కూడా. మీ ఇంటికి వెళ్ళు, వెంటనే నేను వచ్చి దింపుతాను పద అనగానే వర్ష ఇంతెత్తున లేచింది. పుట్టింటికి వస్తే తరిమి కొడుతున్నావా మమ్మీ? నీకసలు జాలి ప్రేమ ఉంటేగా నా మీద. నీవు నన్ను దింపాలా మా ఇంటికి? నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? అలా కాదు తల్లి, నా మాట విను ఒకసారి. చాలా థ్యాంక్స్ అండి భ్రమరాంబ గారు, నన్ను ఎవరూ దింపనవసరం లేదు అంటూ క్యాబ్ బుక్ చేసుకొని రుసరుసలాడుతూ వెళ్ళిపోతున్న వర్ష వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది భ్రమరాంబ. పుట్టింటి నుండి కోపంతో కుతకుతా మరుగుతూ గుమ్మంలో అడిగిపెట్టేసరికి అక్కడ సోఫాలో ఎదురుగా చిలిపిగా నవ్వుతూ తన భర్త సుధాకర్. ఏమిటి వర్ష సడన్గా పుట్టింటికి వెళ్ళింది, ఏమైందో మరి అంటూ అమ్మ అంటుంది. అమ్మకు ఫీవర్ కదా, పని మనిషి కూడా లేదు, నీ ఒక్కదానివే చేయలేవని మధ్యాహ్నం లీవు అప్లై చేసి ఇంటికి వస్తే నీవు కూడా కనబడలేదు. ఏమైంది వర్ష? అత్తయ్య మామయ్య బాగున్నారు కదా అని ఆతృతగా అడుగుతున్న సుధాకర్ ప్రశ్నకు మూభావంగా తల ఊపుతూ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది డ్రెస్సు మార్చుకోవడానికి. తిరిగి వంటింట్లోకి వచ్చి చూసేసరికి సింకులోని గిన్నెలన్నీ నీటుగా తోమిపెట్టేశాడు సుధాకర్. వేడివేడి కాఫీ తయారు చేసి తల్లికి తండ్రికి ఇచ్చి మరో కప్పు వర్ష చేతికిస్తూ తను త్రాగుతూ ఏవో జోకులు వేస్తూ మాట్లాడసాగాడు. వర్షకు చాలా గిల్టీగా ఉంది. తను అలా పుట్టింటికి చెప్పకుండా వెళ్ళిపోవడం సమంజసం కాదేమోననుకుంది. ఇక్కడ వర్ష తల్లి భ్రమరాంబ తను చేసిన పని తప్ప అని ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకుంది. కూతురు అలా అత్తవారింటి నుండి చెప్పా పెట్టకుండా వచ్చేయడం, అలా అత్తమామలంటే మర్యాద లేకుండా మాట్లాడడం నచ్చలేదు తనకు. తను వర్షకు అదివరలో కూడా చాలాసార్లు చెప్పింది నోటి దురుసు తగ్గించుకొమ్మని. తన కూతురంటే తనకి ముద్దే, చాలా గారంగానే పెంచింది వర్షను. అలా అని వర్ష తప్పుగా ప్రవర్తిస్తుంటే అలా కాదు అని సరిచేయడం తల్లిగా తన బాధ్యత. పెళ్ళై సంవత్సరం దాటినా ఎప్పుడు తెలుసుకుంటుంది వర్ష తల్లి పెంపకం? తల్లి నూరిపోస్తుంది అని అనుకోరా? ఇటువంటి చిన్న చిన్న కారణాలతోనే అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయని భ్రమరాంబ ఎప్పుడూ
తలపోస్తూ ఉంటుంది. ఈ విషయం జరిగిన ఒక నెల రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం అల్లుడు సుధాకర్ నుండి ఫోన్ వచ్చింది భ్రమరాంబకు. నమస్కారమండి అత్తయ్య గారు, మామయ్య గారు, మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు. బాగానే ఉన్నాం బాబు, మీ అమ్మగారు నాన్నగారు బాగున్నారా, వర్ష బాగుందా అంటూ కుశల ప్రశ్నలు వేసింది భ్రమరాంబ. ఏం లేదు అత్తయ్య గారు, రేపు మీరు మామయ్య గారు మా ఇంటికి లంచ్కు రావాలి. చాలా రోజులైంది మనము కలుసుకొని, అందుకని పిలుస్తున్నాను అని చెప్పాడు. తప్పకుండా వస్తాం సుధాకర్ అంటూ జవాబిచ్చింది భ్రమరాంబ. తనే అనుకుంటోంది, ఆ రోజు వర్ష ఇక్కడికి వచ్చినప్పుడు తను కోపంగా వర్షను మందలించిన తర్వాత ఏదో 1-2 సార్లు మాత్రమే వర్షకు ఫోన్ చేసింది. అప్పుడే నెల రోజులు దాటిపోయింది. వియ్యంపురాలిని వియ్యంకుణ్ణి చూసి రావాలనుకుంటున్నారు భ్రమరాంబ దంపతులు. ఈలోగా అల్లుడి నుండి ఫోను. మరుసటి రోజు ఉదయాన్నే 10 గంటలకు భ్రమరాంబ, ఆవిడ భర్త రాధాకృష్ణ గారు కూతురి ఇంటికి పండ్లు పూలు తీసుకొని బయలుదేరారు. వీరిని చూస్తూ సాధారణంగా ఆహ్వానం పలికారు అందరూ. వర్ష అత్తగారిని మామగారిని ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు వేసి మాట్లాడారు. కూతురు కనబడకపోయేసరికి భ్రమరాంబ తన వియ్యంపురాలు రాజ్యలక్ష్మి గారితో వర్ష లేదా, అల్లుడు తను బయటకు వెళ్ళారా అని అడగ్గా, లేదు లోపలికి రండి వదినా అంటూ వంటగదిలోనికి తీసుకొని వెళ్ళారు ఆవిడ. పాటియాల డ్రెస్సులో తలంటు పోసుకున్న జుట్టుని క్లిప్పుతో బంధించి హడావిడిగా వంటింట్లో మూగుట్లో గారెలను చిల్లుల గరిటెతో అటూ ఇటూ తింపుతున్న కూతుర్ని బుగ్గకు అంటుకున్న గారెల పిండితో చూడగానే ఆవిడ ఆశ్చర్యపోయారో క్షణము. తల్లిని చూడగానే చేస్తున్న పనిని వదిలేయకుండా, అమ్మా ఒక్క క్షణం మా అత్తగారితో మాట్లాడుతూ ఉండు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి అవగానే వస్తానంటూ ఉండు, కాఫీ ఇస్తానంటూ ఒకవైపు గారెలు వేయిస్తూనే మరోవైపు ఫిల్టర్లో నుండి కాఫీ డికాషన్ తీసి పాలు కలిపి వేడి చేసి 2 కప్పుల్లో పోసి తల్లిని ఒకటి తీసుకోమ్మని తండ్రికి కూడా ఇవ్వమని పురమాయించిన కూతురు వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది ఒక్క క్షణం. వంటింట్లో కూతురొక్కతే అన్నీ చేసేస్తుంది, ఇదెలా సంభవం? ఆ రోజు మా అత్తగారింట్లో గొడ్డు చాకిరి చేయలేక చస్తున్నాను అన్నది. ఈరోజు నవ్వుతూ అన్నీ తనే స్వయంగా చేయడం చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. అందుకనే ఆ రోజు కూతురి దృష్టిలో తను శత్రువునైపోయినా పర్వాలేదు, కానీ తన బంగారు తల్లి అత్తగారింట్లో అందరితో సౌమ్యంగా ఉంటూ వాళ్ళ అభిమానాన్ని ప్రేమను చూరగొనాలని భావించింది ఆవిడ. భోజనాల సమయంలో అందరూ కలిసి భోజనాలు చేస్తున్నప్పుడు వర్ష అత్తగారు వర్షను ఒకటే మెచ్చుకోవడం, వర్షలాంటి అమ్మాయి తమ ఇంటికి కోడలిగా రావడం తమ అదృష్టమని భ్రమరాంబ దంపతులతో చెప్పుతున్నప్పుడు భ్రమరాంబ గారి ముఖంలో ఎంతో ఆనందం. కూతుర్ని అత్తింటివారు మెచ్చుకొని అభిమానిస్తుంటే ఏ తల్లికైనా అంతకంటే ఏం కావాలి? హృదయం పులకించిపోతుంది. ఈలోగా సుధాకర్ పెద్ద స్వీట్ బాక్స్ తెచ్చి అందులో నుండి స్వీట్ తీసి ఒక్కొక్కరికి ఇస్తుంటే, వర్ష తండ్రి, ఏమిటల్లుడు స్వీట్లు పంచిపెడుతున్నావు, ఉద్యోగంలో ప్రమోషన్ గాని వచ్చిందా ఏమిటి అంటూ సరదాగా అడిగిన ప్రశ్నకు వర్ష పక్కనే కూర్చొని భోజనం చేస్తున్న సుధాకరు, అవును మామయ్య గారు, ప్రమోషనే, మిమ్మల్ందరినీ సర్ప్రైజ్ చేయాలని నేను వర్ష అనుకొని ఈరోజు ఈ గేదరింగ్ ఏర్పాటు చేశాము. అవును, నేను వర్ష మరో 7 నెలల్లో తల్లిదండ్రులము కాబోతున్నాము. నిన్ననే డాక్టర్ కన్ఫర్మ్ చేసిందని చెప్పేసరికి అందరి ముఖాల్లో ఆనంద తరంగాలు వెల్లివిరిశాయి. అందరూ ఆ యువజంటకు అభినందనలు తెలియజేశారు. తలెత్తి భ్రమరాంబగారు కూతురు ముఖంలోకి చూశారు. తల్లి కాబోతున్న చిహ్నాలతో కొత్త అందాలు సంతరించుకున్న తమ బంగారు తల్లి మరింత అందముగా ముద్దుగా కనబడుతుంది. ఈలోగా వర్ష అత్తగారు, అదేమిటి వర్ష, వంటలో నేను సహాయం చేస్తానంటే నన్ను అస్సలు వంటగదిలోకి అడుగు పెట్టనీయకుండా అంతా నీవే చేశావు, ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ అలసిపోకూడదమ్మా అంటూ నెమ్మదిగా మందలించారు. ఆవిడ భ్రమరాంబగారితో, వర్షను మీతో తీసుకొని వెళ్ళి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాక పంపండి వదిన గారు, ఇక్కడ పనిచేయవద్దన్నా వినకుండా అలా గిరగిరా తిరుగుతూ
ఏదో చేస్తూనే ఉంటుందని అన్నారు. ఇప్పుడు వెళ్ళనత్తయ్యా, నిన్ననే మీరు మామయ్య గారితో చెబుతుండగా విన్నాను. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయని, వంగి ఏమీ చేయలేకపోతున్నానని. డాక్టర్కు చూపించుకున్నాక తర్వాత చూస్తాను. ఏం అమ్మా, కొన్ని రోజుల తర్వాత వస్తాను. అత్తయ్య గారికి కాస్త తగ్గాక అనగానే భ్రమరమ్మ గారు నీ ఇష్టం తల్లి అన్నారు. వర్షలోని ఈ మార్పు ఆవిడకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మా అత్తగారింట్లో చాకిరి చేయలేకపోతున్నానంటూ రుసరుసలాడిన పిల్ల ఇప్పుడు ఎంతో బాధ్యతగా తన ఇంటిని చక్కబెట్టుకుంటున్న తీరుకు ఆవిడ అబ్బురపడుతుంది. తన కూతురు తన కళ్ళ ఎదుటే ఎంతో పరిణితి చెందిన వ్యక్తిగా ఎదగడం ఆవిడకు అమితమైన సంతోషాన్ని కలగచేస్తుంది. మనసులోనే కూతుర్ని ఆశీర్వదించింది. కథ సమాప్తం. కథ పేరు పరిణితి. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.